హలో అందరికీ, ఏంటి అల్లం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మీకోసం ఒక బెస్ట్ టిప్తో వచ్చేసానండి. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 6 months అయినా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఎలా ఉంచాలో చూపిస్తున్నానండి. దానికోసం అల్లాన్ని వేడి నీటిలో 1 గంట ముందు నానపెట్టాలి. ఇలా నానపెట్టడం వల్ల అల్లం పైన ఉన్న పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, నేను స్పూన్తోనే తీస్తున్నాను. పొట్టు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అదే చాక్తో తీయడం వల్ల అల్లం కూడా వేస్ట్ అవుతుంది కదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా శుభ్రంగా అల్లం పైన పొట్టు తీసి క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదే ఏ కూర అవుతుందో చెప్పండి. డైలీ పట్టుకోవాలంటే కష్టం కదా, అందుకు ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందులోనే కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి గట్టిగా మిక్సీ చేయాలండి. పల్చగా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా పాడైపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా పట్టిన దాన్ని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అట్లీస్ట్ 6 months అయినా ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉంటుందండి. నచ్చిందా?